Hi Commandos, welcome to my YouTube channel. మై నేమ్ ఈజ్ రతేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సిఐఎస్ఎఫ్ డ్రైవర్ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది ఆస్పిరెంట్స్ సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ గురించి, డ్రైవర్ గురించి ఎప్పుడు అప్డేట్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో అలాంటి అప్డేట్ ఇవ్వడానికి మీ ముందుకు నేను వచ్చాను. సో ఈ వీడియోలో మనం సిఐఎస్ఎఫ్ డ్రైవర్ గురించి మనం తెలుసుకుందాం. అయితే చాలామంది సిఎస్ఎఫ్ మనకి ఫిబ్రవరి 3వ తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, మార్చి 4వ తారీఖున ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వరకు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫిజికల్ ఈవెంట్ డేట్ ఎప్పుడు అంటే మనకి 15/9/2025 అండి. 15/9/2025 అంటే సెప్టెంబర్ 15వ తారీఖున మనకి కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించిన ఫిజికల్ అనేది ఉండబోతుందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది ఈసారి ఎలా ఉంటుందంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే ఆర్ఎఫ్ఐడి, అంటే మనకి చేతికి ఒక రిస్ట్ లాంటిది కానీ, లేకపోతే కాలు కింద యాంకిల్ దగ్గర ఒక రిస్ట్ లాంటిది కానీ మనకి, లేదా చెస్ట్ దగ్గర ఒక నెంబర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈసారి జరుగుతుంది అనమాట. ఆర్ఎఫ్ఐడి ద్వారా ఈసారి జరుగుతుంది. 15/9/2025 అంటే సెప్టెంబర్ 15న మనకి జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 15th నుంచి మనకి ఒక 6 రోజులు అవ్వచ్చు, లేదా 7 రోజులు. సో ఆన్వర్డ్స్ అనమాట. అంటే 15/9/2025 ఆన్వర్డ్స్ మనకి కానిస్టేబుల్ డ్రైవర్ అనేది ఫిజికల్ అనేది జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ కోసం కొంచెంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అయితే ఏంటి, ఎలా జరుగుతుందంటే మనకి 1124 వేకెన్సీలకి హైట్ అనేది 167 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ వచ్చేసరికి మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ 80 నుంచి 85 సెంటీమీటర్స్. అదే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 76 నుంచి 81 సెంటీమీటర్స్ అంటే 5 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉండాలి. అయితే మనకి 15/9/2025న మీకు ఎక్కడైతే సెంటర్ వచ్చిందో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి హైట్ అనేది చెక్ చేస్తారు. హైట్ 167 సెంటీమీటర్స్, ఎస్టీ వాళ్ళకి అయితే 160 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్. అయితే ఈ హైట్ అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్గా ఉండేది ఏంటంటే మనకి పీఈటీ అనేది ఉంటుంది అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే 800 మీటర్స్ మనకి 3 minutes 15 secondsలో వేయాలండి. 800 మీటర్లు మనం 3 నిమిషాల 15 సెకండ్లలో వేయాలి. చాలా ఈజీగా మీరు వేయచ్చు. దాని నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసరికి 11 feet అనమాట. 11 feet 3 chances. ఒకవేళ మీరు ఫస్ట్ ఛాన్స్లోనే క్లియర్ చేసేస్తే ఓకే, 2 chances క్లియర్ అవ్వకపోతే లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. అది 11 feet అనమాట. దాని నెక్స్ట్ హై జంప్ ఉంటుంది. హై జంప్ వచ్చేసరికి 3 feet 6 inches. ఇది కూడా 3 ఛాన్సులు. మీరు ఫస్ట్ ఛాన్స్ వేసేస్తే ఇంకా ఏ అవసరం లేదు, లేదా ఒకవేళ వేయకపోతే థర్డ్ ఛాన్స్ వరకు మనకి ఇస్తారనమాట. సో ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫస్ట్ హైట్ అవుతుంది, హైట్ తర్వాత పీఈటీ అవుతుంది, పీఈటీ తర్వాత మనకి డాక్యుమెంటేషన్ అవుతుంది. పీఈటీ తర్వాత మీకు ఏమవుతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఏవేవి డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ తర్వాత మనకి ఏమవుతాయి, ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో మీకు మంచి మార్క్స్ వచ్చినా కూడా ఇవి మెరిట్ కింద కన్సిడర్ చేయరు, ఓన్లీ క్వాలిఫై. సో మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. సో ట్రేడ్ టెస్ట్ ఏముంటుందంటే మనకి లైట్ మోటార్ వెహికల్ వచ్చేసరికి మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో క్వాలిఫై మనకి 25 మార్క్సే. దెన్ నెక్స్ట్ హెవీ మోటార్ వెహికల్ ఉంటుంది, మనకి 50 మార్క్స్, జస్ట్ క్వాలిఫై 25 మార్క్స్. దెన్ నెక్స్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఏదైనా మోటార్ ఏదైనా ఒకవేళ రిపేర్ వచ్చినా దాని మెకానిజం ఎలాగ ఉంటుంది, చిన్న రిపేర్స్ వస్తే నువ్వు చేయగలవు. సో అలాంటి టెస్ట్ కూడా అక్కడ చేస్తారు. సో దానికి 30 మార్క్స్, క్వాలిఫై నుంచి 15 మార్క్స్. ఓకేనా, ఇది ఓన్లీ మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, మెరిట్ అయితే కాదు. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఈ ట్రేడ్ లైట్ అయినా హెవీ వెహికల్ అయినా ఏదైనా కూడా అక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఎలాగా 3 years అనేది ఎక్స్పీరియన్స్ అంటే, మీరు ఇప్పుడు లైట్ వెహికల్ కానీ హెవీ వెహికల్ కానీ మనం టెస్ట్కి వెళ్తాం. సో టెస్ట్ ఒకవేళ అయిపోయిన తర్వాత మనకి ఇష్యూ చేస్తారు కదా, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కార్డు, ఆర్టీఐకి సంబంధించి ఒక కార్డు ఇస్తారు మనకి. సో ఆ కార్డులో డేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ దగ్గర నుంచి ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు క్లియర్గా. మార్చి 4, 2025కి, మార్చి 4, 2025కి నీకు ఎప్పుడైతే ఆర్టీఐ డేట్ ఇష్యూ చేసిందో అప్పటి నుంచి ఇప్పటికి ఖచ్చితంగా 3 సంవత్సరాలు అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి.
హెవీ వెహికల్ కానీ లైట్ మోటార్ వెహికల్ కానీ ఏదైనా కూడా ఆర్టీఐ నీకు ఎప్పుడైతే ఇష్యూ చేసిందో అప్పటి నుంచి ఈ March 4th నీకు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారనమాట. ఓకేనా, ఇది మనకి సిఎస్ఎఫ్ డ్రైవర్ గురించి లైట్గా మనకి ఇచ్చిన డీటెయిల్స్. సో ఎవరైతే మీరు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నారో ఆ డేట్ అనేది మనకి September 15 నుంచి ఒక 6 days అలాగా జరుగుతుంది. మీకు ఏ సెంటర్ వస్తే ఆ సెంటర్కి మీరు వెళ్ళిన తర్వాత జరిగే ప్రాసెస్ అనేది ఇది. కాకపోతే ఇక్కడ అందరికీ డౌట్ ఏంటి అంటే మీకు ఒకేసారి అన్నీ జరిగిపోతాయండి. ఏంటి జరుగుతుంది, ఫస్ట్ మీకు ఆ రోజు మీకు పిఎస్టీ ఉంటుంది, పీఈటీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అన్నీ కూడా ఒకే రోజు జరిగిపోతాయి. ఓకేనా, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కాదు, అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. పీఈటీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ అయితే ట్రేడ్ టెస్ట్ కూడా అయిపోతుంది. ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నిటిలో ఎవరైతే మంచి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా దాని నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి 15/9/2025 మనకి ఫిజికల్ అనేది జరగబోతుంది. సో రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ అనేది ఉంటుంది. మెడికల్ తర్వాత ఇంకా మెరిట్ లిస్ట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఓకేనండి, సిఎస్ఎఫ్ డ్రైవర్కి సంబంధించి ఇది 1124 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ పంప్ ఆపరేటర్కి సంబంధించి 1124 పోస్టులు ఉన్నాయి. హైట్కి వచ్చేసరికి 167 centimeters, ఎస్టీకి వచ్చేసరికి 160 centimeters. ఇది సిఎస్ఎఫ్ డ్రైవర్కి సంబంధించి RFID విధానం ద్వారా మనకి జరుగుతుంది. September 15 ఈవెంట్. September 15 ఈవెంట్ ఉంది. ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే సిఎస్ఎఫ్ డ్రైవర్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కూడా ఎప్పుడా అని చాలా మంది వెయిట్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. అది కూడా RFID విధానం ద్వారా మాత్రమే అది కూడా జరుగుతుంది. సో ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. జై హింద్.